కర్నూలు జిల్లాలో యూరియా కొరతపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇకపై రాకుండా చూడాలని ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో యూరియా నిల్వలు, సరఫరా పరిస్థితులపై మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. శాసనసభ్యులు, కలెక్టర్లు, ఎస్పీలతోటి ఈ యొక్క యూరియా ఫర్టిలైజర్ పంపిణీకి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. వాస్తవ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా సుమారుగా 9 లక్షల మెట్రిక్ టన్స్ రావాలి. దానికి కాను మనకు సప్లై అయినటువంటిది 5,72,000 మెట్రిక్ టన్. అంటే సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్ సుమారుగా షార్టేజ్. 3 లక్షల మెట్రిక్ టన్స్ అంటే సుమారుగా 10 టన్స్ పర్ ట్రక్ అనుకుంటే 30,000 లారీలు, అంటే కోట్ల బస్తాలు కేంద్రంలో రాని కారణంగా కొంత సమస్య వచ్చింది. అయితే వచ్చిన దాంట్లో కూడా రెండవది ఒక ప్రచారం అంటే యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అనేది మనకు నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉంటుంది. నవంబర్ దాకా ఖరీఫ్ కావచ్చు, ఆ తర్వాత డిసెంబర్ ఇంకా టైం ఉంది. చర్చ కారణంగా ఏదో దొరకదేమో అనేటువంటి పరిస్థితి కూడా వాతావరణం వచ్చిన కారణంగా కూడా కొంత ఇబ్బందులు, అంటే అడ్వాన్స్ తీసుకుపోవడం, ఎక్కువ తీసుకుపోవడం రకరకాల జరుగుతూ ఉంది. సో రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు, కేబినెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి ఏర్పాటు చేస్తారు. వచ్చిన దాన్ని కూడా మీరా కూడా అక్కడక్కడ కొన్ని వార్తలు పడతా ఉన్నాయి, ఎక్కువ రేటుగా అమ్ముతా ఉన్నారని. అదేంటి ప్రైవేట్ షాపుల్లో గ్రాండ్ న్యూస్ కొంటేనే యూరియా బస్తాలు ఇస్తామని జరుగుతూ ఉంటుంది కదా. అందుకనే ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ అది ప్రైవేట్ షాప్ అయినా సొసైటీ అయినా ఇక్కడ కూడా ₹1 ఎక్కువ రేటుకు అమ్మకుండా స్టాక్ హోల్డింగ్ చేసి దాచిపెట్టే కాలం చేయకుండా కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది. జిల్లాలోని ఇతర డిపార్ట్మెంట్ ఉన్న స్టాఫ్లను తీసుకుని ప్రతి షాపు దగ్గర ప్రభుత్వం ఉంచాలా. షాప్ తెరిచినప్పటికీ షాప్ మూసేంత వరకు వచ్చినటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. రెండవది వీలుంటే వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క మండల కేంద్రంలో కాదు, గ్రామాలకు కూడా పంపించేటువంటి అవకాశం వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది. అంటే రైతాంగం వచ్చి నిలబడేసి క్యూలు పడే కోసం లేకుండా దానికి కూడా కొంత రాజకీయం కూడా కొంత నడుస్తూ ఉంది. సో వీటన్నిటిని దృష్టి పెట్టడం కోసం ఒకటి ప్రభుత్వ అధికారులు ప్రతి షాపు దగ్గర ఏర్పాటు చేసి ఉంచేట్టు కార్యక్రమం చేసి కరెక్ట్ రేటు కమ్మేటట్టుగా అట్లా ప్రైవేట్ వాళ్ళు షాప్స్ దాచిపెట్టుకునే వరకు రాకుండా ఏర్పాటు చేశారు. దానికి ఎస్పీలు కూడా పిలిచి అవసరమైన సపోర్టు రెవెన్యూ వాళ్ళు కూడా సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ తాజా సమాచారం. మరిన్ని వివరాల కోసం మాతోనే ఉండండి. మీ భూపతి కుమార్.